హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించున్నాడు, కరుణ కటాక్షములు నీ కిరీటములుగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తదగు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు యవనము వలె నీ యవనము. ఒక్కసారి మీ రెండు చేతులు పైకి గట్టిగా ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అదిగో పక్షిరాజులాగా చేపలు పైకెత్తారు, చూసారా? కడుపులో ఆకలి ఎగిరిపోయింది. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. అన్నంతో మనం పొట్ట నింపుకోవచ్చేమో కానీ పొట్ట నిండిన వాళ్ళు మొండ తిన్న పావులాగా అలాగ పడి ఉంటారు కొంతమంది మత్తెక్కి. కానీ హృదయం దేవుని ఆనందంతో నింపబడినప్పుడు చిన్న పిల్లలు అయిపోతామన్నాను. అందుకే నేను ఏమైపోవాలి మనం దేవుని దగ్గర? రీస్టార్ట్ అవర్ లైఫ్. ఈ సంవత్సరం ఇంకో కొద్ది రోజుల్లో అయిపోతుంది. నీ బ్రతుకులో మరో సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. కొంతమందికి ముసలోడిని అయిపోతున్నాను అనే దిగులు. పాపం అడిగితే బాగోదు. ముసలోళ్ళు అయిపోతున్నామే, అప్పుడే 40 వచ్చాయా అని ఏడిచాడు ఒక ఆయన. 40కే ఏడుస్తావేంటాడు ఆయన? కొంతమంది చిన్నపిల్లలు అప్పుడు మాత్రం వయసు భలే చెప్తారు. ఒక 30-40 అయిన తర్వాత వయసు చెప్పరు. ముఖ్యంగా సహోదరులు అస్సలు చెప్పరమ్మా, అస్సలు చెప్పరు. పెద్ద కూతుర్ని ఎమ్మట తీసుకెళ్ళరు, చిన్న కూతుర్ని ఎమ్మట తీసుకెళ్తారు. ఇంత పెద్ద కూతురు తింటే ఈమె ఎంత పెద్ద వయసు ఉందో అనుకుంటారు అనమాట. ఏంటండి? ఎస్, దేవుడు మన యవనాన్ని నూతన పరిచినప్పుడు నీ కూతురు నీ చెల్లెల్లాగా ఉంటుంది, నీ కుమారుడు నీ కోడు నీ తమ్ముళ్ళలాగా ఉంటాడు, నీ అన్నలాగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే పక్షిరాజు యవనం వల్ల నీ యవనాన్ని నూతన పక్షిరాజు పైకి కూర్చుంటుందండి. ఒక 70 ఏళ్ళు బతుకుద్ది అది కూడా. కానీ ఒక 40 ఏళ్ళు అయ్యేటప్పటికీ అది ముసలిది అయిపోద్ది. గోర్లన్నీ ఊడిపోతాయి, ఈకలన్నీ ఊడిపోతుంటాయి. అప్పుడు వెళ్ళి ఏకాంతంగా కూర్చొని కొన్ని రోజులు కనిపెడద్దట. ముక్కుతుంటే వెయిట్ చేస్తున్నప్పుడు ఆ వెయిటింగ్ టైంలో దాని పాత గోర్లన్నీ రాలిపోతాయి, కొత్త గోర్లు మొలుచుకుంటూ వస్తాయి, పాత ఈకలన్నీ ఊడిపోతాయి, కొత్త రెక్కలు కూర్చుకుంటాయి, వాడి అయిన ముక్కు మళ్ళీ వస్తుంది. మళ్ళీ నూతన బలం పుంజుకొని మళ్ళీ పైకి ఎగిరి 30 సంవత్సరాలు రెక్కలు చాపి పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాప అంటే మీరు కాకులు ఎగరటం చూసారు ఎప్పుడన్నా? కాకులు అని ముక్కుతాయి అన్నమాట. ఏరోప్లైన్ వెళ్ళటం చూసారా? ఆకాశంలో ఇట్లా ఊగుతూ వెళ్తుందా ఏరోప్లైను? ఎలాగా ఉంటుందండి, ఉయ్యి వెళ్ళిపోద్ది. ఏరోప్లైన్ ఎలా కనిపెట్టారనుకున్నారు? పక్షిరాజును చూసే కనిపెట్టారు. ఏంటండి అది? అలిసిపోకుండా ఎగిరిపోతుంది, ఎత్తైన స్థలాల్లోకి ఎగిరిపోతుంది. తుఫానులు వచ్చాయంటే మనం భయపడతామేమో కానీ పక్షిరాజు ఒక సవాల్ అంటది. తుఫానుల్లో ఎగరడానికి దానికి చాలా ఇష్టం. గూట్లో కూర్చోదంట ఆ టైంలో. తుఫాను జుర్రుకుంటూ పోవాలని ఆశపడద్ది. ఒక నిజమైన క్రైస్తవుడు శ్రమలకు భయపడడు, పోరాటాలకు భయపడడు, దేవుని కొరకు పోరాడడానికి సిద్ధంగా ఉంటాడు, దేవుని నామంలో జయం సంపాదించడానికి ఎదుర్కొంటాడు. వాడు గొల్లియాత్ అవని, వాడు ఫిలిస్తీయుడవని, వాడు మరొక సాతాను అవని. ఈరోజు మనం దేవునిని శక్తిని పొందినప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతామండి. అపవాదిని చూసి బెదిరిపోయేవాడు క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? అపవాదిని ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. పక్షిరాజు యవనం వలన యవనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తున్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతెత్తుంది. ఎంత కృప ఉందంట మన పట్ల? ఎంతండి? భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంతెత్తుంది. పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం చేశాడు. ఇంకేమైనా పాత పాపం మిమ్మల్ని వెంబడిస్తుందా? పాత ఆలోచనలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయా? ఎప్పుడో చేసిన తప్పులు మీ మనసాక్షిని దోషారోపణ చేస్తున్నాయా? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందా సాతాను? మిమ్మల్ని బెదిరిస్తున్నాడా అపవాది?
యేసుక్రీస్తు మన పాపాలకు మేకులతో కొట్టివేశాడు పాప శిక్షను. హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన మన పాపపు శిక్షణ అంతటికీ ఆయన భరించాడు. కాబట్టి ఇవాళ మన పాపములు మన జోలికి రావు. మీరు ఇంకా భయపడొద్దు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పాపాన్ని సాతాను గుర్తు చేసినప్పుడు బెదిరిపోవద్దు. ఒప్పుకోని పాపం అంటే ఒప్పుకోండి. మీ హృదయం ఇంకా సరిచేసుకోకపోతే సరిచేసుకోండి. కానీ మీరు ఒప్పుకోని పాపం ఉంటే మీ హృదయములలో ఒప్పుకోనండి. మారు మనసు పొందకపోతే మన హృదయానికి పాప క్షమాపణ లేదు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోని కూడి వచ్చి నిన్ను పాడి స్తుతించడానికి, నీ మాటలు విని ఆనందించడానికి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి ఇచ్చిన కృపలు బట్టి వదనాలయ్యా. మెనేటెకేలు ఫారసీనని నువ్వు చెప్పకముందే, మమ్మల్ని లెక్క చూసి ముగించకముందే నీ కృప కొరకు వేడుకోవడానికి నీవు ఇచ్చిన ఆయుష్కాలమును, నువ్వు పొడిగించిన ఆయుష్కాలమును నిన్ను స్తుతించడానికే వాడడానికి సహాయం ఇచ్చేయ్యా. మా కొరకే మేము బతికేవారిగా కాక, మా కడుపే మా దేవుడి కాక, ఈ లోకాశలు ధనమే మా గురి అయిపోక, ప్రభా నీ వైపు తిరగడానికి, నిన్నే వెతకడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, నీ శిలువ వెతుకొని నువ్వు వెంబడించటకు సహాయం ఇచ్చేయ్యా. నీ కృప మా మీద హెచ్చుగా ఉంటే మా బిడ్డలను దీవిస్తాను, బిడ్డలు దీవిస్తాను, పిల్ల తరాలను ఆశీర్వదిస్తున్నావు. అలాంటి ఆశీర్వాదాలు మాకు కావాలి నాయన. మాతోటే మా జీవితాలు అంతమైపోక, మేము చనిపోయినా, మేము ఈ లోకంలో లేకపోయినా మీ నామాన్ని మహిమపరిచేవారిగా మా బిడ్డలు నీ రాకడ వరకు దీవించబడినట్లుగా నీ ఆశీర్వాదాలు ఈ రోజున ప్రతి కుటుంబానికి దయచేయండి ఆయన. మాకొక్కొక్కరికి నీ కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా, పవిత్రాత్మ నీకే వందనా. నిత్యమునే నీతో నడిచేదా, త్రియేక దేవా వందనా.